మన జీవితంలో చాలాసార్లు మనం తడబడతాం. ఎందుకంటే మన సమస్యలకో మన పరాజయాలకో ఎప్పుడూ ఎవరో ఒకరిని కారణంగా చూపుతాం. మనకు అనిపిస్తుంది, ఆయన నా శత్రువు, ఆమె వల్లే నా జీవితం ఇలా అయింది, వాళ్ళ వల్లే నేను వెనుకపడ్డాను. కానీ నిజమేమిటో తెలుసా? నీ నిజమైన శత్రువు నువ్వు అనుకుంటున్నవాడు కాదు. నీ వెలుపల ఉండడు, అతడు నీ లోపలే ఉంటాడు. నీ మనసులో ఉన్న భయం నీ జీవితాన్ని నాశనం చేసే మొదటి శత్రువు. ఎన్ని అవకాశాలు నీ ముందుకి వచ్చినా ఎందుకు నేను విఫలమవుతానో అని భయపడి వెనక్కి తగ్గుతావు. అది నీ అంతరంగ శత్రువు. అదేవిధంగా నీ మనసులో ఉన్న అలసత్వం, అది నీ రెండవ శత్రువు. చేయగలిగిన పనిని రేపటికి వదిలేస్తావు. ఇప్పుడు చేయొద్దు, ఆ తర్వాత చూద్దాం అంటావు. అలా ఒక్కో రోజు గడుస్తుంది. కానీ గడిచేది కేవలం సమయం కాదు, నీ కలలు కూడా. మూడవ శత్రువు అహంకారం. ఇది అతి ప్రమాదకరమైనది. ఇది మనసులోకి చొరబడిన తర్వాత మంచి మాట అనిపించదు, మంచి సలహా చేరదు. ఎవరైనా నీ తప్పును చెప్పినా నువ్వు అహంకారంతో వింటావు. వాళ్ళు నాకు అసూయపడుతున్నారు అని. కానీ నిజానికి వాళ్ళు నీ ఎదుగుదల కోసం చెబుతున్నారు. బయట ప్రపంచం మన శత్రువు కాదు, మనలో ఉన్న బలహీనతలే మన నిజమైన శత్రువులు. నీ మనసు, నీ అలవాట్లు, నీ ఆలోచన విధానం, వాటినే నువ్వు జయిస్తే చాలు. బయట ఉన్న ఏ ప్రపంచమైనా సులభంగా ఎదుర్కోగలవు. ఒక్కసారి ఆలోచించు, నిన్ను ఆపినది ఎవరు? విఫలమయ్యే భయం, లేదా ఇది నా వల్ల కాదు అనే నమ్మకం. అవి నీ శత్రువులు. అవి నీ జీవితం మొత్తం కట్టిపడేస్తాయి. కానీ నువ్వు వాటిని గుర్తించి నెమ్మదిగా వాటిని జయించడం మొదలు పెడితే అప్పుడు నీలోని శక్తి బయటపడుతుంది. మనసులో ఉన్న శత్రువును జయించడం అంటే బయట ఉన్న 1000 మంది శత్రువులను జయించినట్టే. ఎందుకంటే బయట ఉన్న శత్రువు నీ శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాడు. కానీ లోపల ఉన్న శత్రువు నీ మనసును, నీ విశ్వాసాన్ని నాశనం చేస్తాడు. అందుకే ప్రతిరోజు ఒక చిన్న యుద్ధం, అది నువ్వు మరియు నీ బలహీనతల మధ్య జరగాలి. ఎప్పుడు లేటుగా లేవకపోవడం, ఎప్పుడు రేపు చేస్తా అనడం, వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు అని అనుకోవడం, ఇవన్నీ నీ లోపల ఉన్న శత్రువులే. కాబట్టి నీ జీవితానికి కారణం నువ్వే. నీ విజయానికి, నీ పరాజయానికి కారణం కూడా నువ్వే. నీ మనసులో ఉన్న భయాన్ని ఎదుర్కో, అలసత్వాన్ని జయించు, అహంకారాన్ని వదిలేయి, ఇతరులతో పోల్చుకోవడం మానేయి. అప్పుడు మాత్రమే నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తావు. నువ్వు నీలోని శత్రువును జయించిన రోజు ప్రపంచం మొత్తం జయించినట్టే. విజయం కూడా సులభంగా దొరుకుతుంది. ఎందుకంటే నువ్వు బయటవి కాదు, నీ లోపలివి, నీ లోన ఉన్నవాడివి. ప్రతి రాత్రి నీకు ఒక ప్రశ్న వేస్తుంది. నేడు నువ్వు నీ బలహీనతను జయించావా? ఆ ప్రశ్నకు అవును అని చెప్పగలిగితే అదే నీ అసలైన విజయం. గుర్తుంచుకో, నీ నిజమైన శత్రువు నీలోనే ఉంటాడు. అతన్ని జయించితే ప్రపంచం మొత్తాన్ని జయించగలవు. నీ మనసును నువ్వు గెలుచుకో, ప్రపంచం నీ కాళ్ళ కింద ఉంటుంది. ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.